అందరికీ నమస్కారం అండి. ఆర్గానిక్ ఫార్మింగ్ ఈరోజు చాలా మంది యంగ్‌స్టర్స్ దగ్గర నుంచి ఇది చాలా చక్కగా వాళ్ళు సమర్థవంతంగా చేస్తూ ఉన్నారు. అయితే మొట్టమొదటిసారిగా నేను మునగాకు వ్యవసాయాన్ని అంటే నేచురల్ పద్ధతుల్లో మునగాకు వ్యవసాయం చేస్తున్నటువంటి అరుణ గారి గురించి తెలుసుకున్నప్పుడు ఓన్లీ మునగాకు చేస్తున్నారనేది ఆశ్చర్యం వేసింది. సో వాళ్ళు ఎలా చేస్తున్నారు? ఎందుకు మొదలుపెట్టాలనుకున్నారు? వ్యాపారం ఎలా సాగుతుందని అరుణ గారిని అడిగి తెలుసుకుందాం. అరుణ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మీరు బేసిక్‌గా ఎక్కడి నుంచి అసలు ఎందుకు మీరు ఈ మునగాకు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు అనంటే ఏం చెప్తారు? మేము ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం అండి. పక్కనే పల్లెటూరు వెంకటరెడ్డిపల్లి అని పల్లెటూరు. కానీ మేము ఉండేది ఎర్రగొండపాలెం. హ్మ్. ప్రకాశం డిస్ట్రిక్ట్ ఇప్పుడు మార్కాపురం డిస్ట్రిక్ట్ అయింది 1 మంత్ నుంచి. హ్మ్. అక్కడి నుంచి వచ్చాము. అయితే ఈ మునగాకు వేయటానికి కారణం కరోనా వచ్చినప్పుడు అందరిలాగా మేము కూడా కరోనా బారిన పడినాము. అదే టైంలో కొంచెం క్యాన్సర్ రిస్క్ కూడా ఉందని చెప్పారు డాక్టర్ గారు. ఈ కరోనా తిరుగుతూ ఉన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు అది కొంచెం థైరాయిడ్ క్యాన్సర్ రిస్క్ వస్తుందని చెప్పారు. దానికి మెడిసిన్ ఏం లేదు, సర్జరీ చేయాల్సి ఉంటుంది, కీమో ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరికి చెప్పారు? నాకు మీకు. ఓకే. ఎస్, నేను కూడా కరోనా బాధితురాల్లో. అప్పుడు నేను టెక్స్టైల్స్ బిజినెస్ మామూలుగా హైదరాబాద్లో బ్రాంచ్ ఉండింది. అక్కడ ఒక 2 బ్రాంచెస్ బాగా టెక్స్టైల్స్లో బాగున్నాం. బొటెక్, లేడీస్ సంబంధించిన స్టిచ్చింగ్ కానీ. అసలు మా ఏరియాలో ఫస్ట్ టైం మేము కలకత్తా టైలర్ను పెట్టింది నేను 2009లోనే పెట్టాను. ఇక్కడ హైదరాబాద్ కూడా అప్పుడప్పుడే వస్తున్నప్పుడే నేను పెట్టున్నాను. హైదరాబాద్‌లో ఎక్కడ ఉండేదండి? ఇప్పుడు కూడా ఉందండి? ఇప్పుడు తీసాము. ఇంకా హెల్త్ బాగాలేని తర్వాత తీసాము. ఓకే. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మెడిసిన్ ఏమన్నా ఉందా అని అడిగాను. ఫస్ట్ టైం నేను డెలివరీలు కూడా నార్మల్ డెలివరీ, ఒక్క టాబ్లెట్ లేకుండా 2 పిల్లల్ని డెలివరీ చేయించుకున్నాను. అసలుకి ఏమి డిసీజ్ అనేది లేదు, జ్వరం కానీ. ఇప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉండేదాన్ని. ఫస్ట్ టైం కరోనా అప్పుడు అలా వినాల్సి వచ్చింది. అంతకుముందు మా అత్తయ్య గారు కూడా చనిపోయాడు క్యాన్సర్ బారిన పడి. ఆ చావు ఎలా ఉంటుందో నేను కళ్ళారా చూసి ఆమెను సాకినప్పుడు నేను చూశాను. ఇంక నాకు అది గుర్తొచ్చింది అంతా. ఇట్లా క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నాము అని చెప్పేసి ఒక 2-3 గంటలు స్పృహలో రాలేదు. తర్వాత ఏం చేయాలని ఆలోచించి ఇంకా ఫ్యామిలీతో డిస్కస్ చేసినప్పుడు సర్జరీ చేయించుకో, ఎలాగైనా చనిపోతావు, నువ్వు సర్జరీ చేయించుకో, బెటర్గా ఏమన్నా ఫస్ట్ స్టేజ్లో ఉన్నా ఏమన్నా బతికే ఛాన్స్ ఉన్నా బతుకుతావు, నువ్వు కంగారు పడకుండా సర్జరీకి వెళ్ళమని అందరూ మినిమం క్లోజ్ సర్కిల్లో ఉన్న వాళ్ళకి చెప్పాము. అప్పుడు డాక్టర్ గారు సరే మనీ కట్టాము. సర్జరీకి మనీ కట్టినప్పుడు 2 months టైం చెప్పారు. ఏ ఊర్లో జరిగింది సర్జరీ? వేలూరు. సర్జరీ జరగలేదు, సర్జరీకి మనీ కట్టాము. అచ్చా. వేలూరు సిఎంసి హాస్పిటల్. ఓకే. అప్పుడు వాళ్ళు టైం చెప్పారు. అంటే గొంతులు మనం కొయ్యమన్నా కానీ ఇక్కడ కదా థైరాయిడ్, కొయ్యటానికి కూడా డాక్టర్ వెయిటింగ్ లిస్ట్ ఉంది అక్కడ. నాకేమో వాయిస్ రావట్లేదు, అంత బొంగురు పోయినట్టు వాయిస్. థ్రోట్ క్యాన్సర్ గా థైరాయిడ్ రిస్క్ ఉందని చెప్పారు. రిస్క్ కనిపిస్తా ఉంది. అంటే నాకు ఇంకా మీరు బయాప్సీ చేయలేదు కదా, ఎలా నిర్ధారణ చేస్తున్నారంటే మీ ఒంట్లో ఉన్న కొన్ని రకాల బ్లడ్ టెస్ట్లలో బిఎస్ఆర్ అయితేమి, యాంటీటీపీఓ అయితేమి, పిహెచ్ లెవెల్స్ అయితేమి, చాలా బ్లడ్ టెస్ట్లలో ఆ బ్లడ్ టెస్ట్లను బట్టి మాకు కనిపిస్తూ ఉంది. స్కానింగ్ తర్వాత వచ్చేసరికి ఎంఆర్ఐ స్కానింగ్, సిటీ స్కానింగ్ అవన్నీ చేశారు. బట్ బయాప్సీ ఒకటి మనం కట్ చేసిన తర్వాతనే తీయాల్సి ఉంటుంది. ఇట్లా చూసిన తర్వాత వాళ్ళు సరే నీ బాడీ ఇట్లా టెస్ట్లలో మాకు కనిపిస్తూ ఉంది, బట్ నువ్వు ఓకే అంటే తర్వాత కీమో ఇవ్వాలి, అప్పుడు డిస్టర్బెన్స్ అవ్వకూడదు. ఒకవేళ నార్మల్ వచ్చిందంటే బయాప్సీలో హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. థైరాయిడ్ అనేది తీసేస్తాం కాబట్టి ఆ గ్లాండ్ మీరు టాబ్లెట్ వేసుకోవాల్సి ఉంటుంది, ఇది రిస్క్ అని చెప్పారు. ఓకే అని డబ్బులు కట్టాము. అప్పుడు వాళ్ళు ఇలా యూ షేప్లో కట్ చేస్తాము, ఇలా ఉంటుంది, ఆ గీత కూడా ఎప్పటికి ఉంటుంది, మీకు జ్యువెలరీతో కట్ చేసుకోవాలి, లేడీస్ కాబట్టి చెప్తున్నామని డాక్టర్ ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా సరే ఓకే చేసి డబ్బులు కట్టి అప్పుడు అర్థమైంది గొంతులు కోయటానికి కూడా 2 నెలలు టైం కావాల్సి వచ్చింది. అంతమంది వెయిటింగ్ ఉన్నారు. డబ్బులు కట్టినా కూడా సర్జరీ ఆ టైంలో అవ్వలేదు, 2 నెలలు టైం ఉందన్నారు. మళ్ళీ 2 నెలల తర్వాత మన డేట్ వచ్చినప్పుడు వెళ్ళాను. అప్పుడు ఎయిడ్స్ టెస్ట్, ఈ కరోనా టెస్ట్లు నార్మల్ కాబట్టి చేశారు. అప్పుడు మళ్ళీ ఆల్రెడీ నాకు 2-3 నెలల క్రితం వచ్చింది కరోనా తర్వాత ఇదంతా వచ్చింది నాకు. కానీ అక్కడ వాళ్ళు టెస్ట్ చేసి కరోనా పాజిటివ్ చూపిస్తుంది, ఇంకా 21 months ఆగాలని చెప్పారు. అంతా డ్రెస్ వేసారు, అంతా మత్తు టెస్ట్లు అన్నీ అయిపోయింది. మార్నింగ్ చెయ్యాలి, నైటు అది తీసుకున్నారు శాంపిల్స్ కరోనా కోసం. తెల్లవారుజామున 4 చెప్పారు వచ్చి, కరోనా పాజిటివ్ కనిపిస్తూ ఉంది, మీకు ఈరోజు సర్జరీ లేట్ అవుతా ఉంది, మీరు క్వారంటైన్కి వెళ్ళాల్సి ఉంటుందని. నేను బాగానే ఉన్నా కదా, నాకు వచ్చింది 3 నెలల క్రితం వచ్చింది కరోనా, అది ఇంకా బాడీలో సిమ్టమ్స్ ఉండి వాళ్ళకి ఏమైనా కనిపించినాయేమో అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాం. అప్పుడు నేను కొన్ని
ప్రకృతి వ్యవసాయం ద్వారా తీసుకున్న ఫుడ్ అయితేమి, వాటర్ అయితేమి, ఫాస్టింగ్ అయితేమి, న్యాచురల్ పద్ధతిలో ప్రకృతి వనం ప్రసాద్ గారైతేమి, కాదర్వల్లి గారైతేమి, వీరమాచినేని గారైతే, మంతెన సత్యనారాయణ గారైతేమి, వీళ్ళందరినీ కలిసాము. కలిసి చివరిగా మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమానికి వెళ్ళాను. ఫాస్టింగ్ చేశాను 21 days. హనీ ఫాస్టింగ్ చేశాను. హనీ వాటరు మునగాకు తాగాను 21 days. నాకు 6th day రోజు వాయిస్ వచ్చింది క్లియర్గా, గుట్టక మింగటం అంతా అర్థమైంది. నాకు 6th day రోజు అర్థమైంది నా జబ్బు పోయిందని. కానీ మా అమ్మగారికి అప్పుడే చెప్పా, తెల్లవారుజామున నాకు లేచినప్పుడు గుట్టకైన ఇచ్చింది. నేను అప్పుడే ఫోన్ చేశాను, నాకు ఇట్లా ఉంది బాగుందంటే, సరే 21 days కంప్లీట్ చేశారని చెప్పి. అప్పుడు డాక్టర్ని కలిసినప్పుడు సైజ్ తగ్గిపోయింది, కొన్ని రోజులు వెయిటింగ్ చేద్దామని చెప్పి అటు వెయిట్ చేసి ఒక ఫైనల్ డే ఒక 6 months తర్వాత మనీ రిటర్న్ ఇచ్చారు తగ్గిందని. నేను ఆ 21 days తర్వాత, మీకు విజయరామ్ గారు తెలుసు కదా, ఆ ఇంటర్వ్యూ రోజుకు నేను అక్కడే ఉన్నాను. అప్పటి నుంచి నాకు మీరంటే ఇష్టం. ఆ రోజు అప్పుడు నేను తెలియకపోవచ్చు, అప్పటికి నేను ఆయన శిష్యురాలు, నేను వ్యాధి బారిన పడి ఆయన శిష్యురాలని. అన్ని నాటు విత్తనాలు, కూరగాయ విత్తనాలు, విత్తనంలోనే జీవం ఉంది. మనం చేసిన తప్పేంటి, ఎందుకు ఇలా క్యాన్సర్ రిస్కులు వస్తుంది జనాలకి, మా అత్తయ్య గారు చేసిన తప్పేంటి, తర్వాత నేను చేసిన తప్పేంటి. మా అత్తయ్య గారు చనిపోయిన తర్వాత నేను లైఫ్ స్టైల్ ఏం చేంజ్ చేయలే. ఆమెకి ఏదో వచ్చింది, ఆమె పోయింది అనుకున్నాం, కానీ నా దానికి వచ్చినాక తెలిసింది, ఓహో ఇది అందరికి వచ్చింది, ఇలాగే ఉంటే మనము ఆహార శైలి మార్చుకోవాలి ఖచ్చితంగా అనేది అప్పుడు అర్థమైంది. అప్పుడు టెక్స్టైల్స్ ఆపి నా కూరగాయలు నేను పండించుకోవాలిగా, ఎవరు పండించే వాళ్ళు లేరు. ముందు నాటు విత్తనాలు వేసేవాళ్ళు లేరు. సొరకాయలు ఇంత పొడుగు గాయాలి, పాలకూర ఇంత వెడల్పు ఉండాలి, ఇట్లా ఉంది మన లేడీస్. నేను కూడా ఒకప్పుడు అంతే, మార్కెట్కి వెళ్తే పెద్ద సొరకాయ తెచ్చుకుంటాను. అక్కడ 20 rupees అన్నారు అనుకోండి, పెద్ద సొరకాయ తెచ్చేదాన్ని. అప్పుడు ఆ హెల్త్ బాగాలేనప్పుడు ఈ నాటు కూరగాయలు తీసుకొని సేవ్ ఆఫీస్లో అవి వేయాలంటే నేనే రైతును కావాల్సింది వచ్చింది. అప్పుడు నేను ఆవులు తీసుకొని కొన్ని ఆవు మూత్రం, ఆవు పేడ, ఆవు మజ్జిగ, వీటితోటి కషాయాలు చేసుకుని విజయరామ్ గారి దగ్గర, కొంతమంది చాలా దగ్గర నేర్చుకున్నాను. కషాయాలు కూడా 10 మంది దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. చిన్న కూరగాయల తోట అయినా కానీ తీసుకున్నాను. తీసుకొని కూరగాయలు అన్నీ పండుతున్నాయి, అన్నీ అన్నీ తింటున్నాము, ఆరోగ్యం బాగుంది. 10 సంవత్సరాలు వెనక్కిపోయింది. 42 సంవత్సరాలు ఆ రోజు, 3 సంవత్సరాల క్రితము. మళ్ళీ 32లో ఎలా యాక్టివ్గా ఉన్నానో అలా ఉన్నా. అప్పుడు మా బాబు గమనించాడు ఇదంతా. ఈ కూరగాయలు అందరికి పండిద్దామమ్మా, ఎకరాలు మనం ఏం చేసుకుంటాం, ఎక్కువ వచ్చిన మార్కెట్ చేద్దాము, అమ్ముదాం, నార్మల్ రేట్కి అమ్ముదామంటే మార్కెట్కి వెళ్తే నాటు విత్తనాలు కదా, విజయరామ్ సార్ ఇచ్చే మొత్తం నాటు విత్తనాలు. ఈ సొరకాయ చిన్నగా ఉందమ్మా, మార్కెట్లో పోలేదని రిటర్న్ ఇచ్చేసారు. ఈ పాలకూర చిన్నగా ఉంది, ఈ కొత్తిమీర చిన్నగా ఉంది, ఇవి ఎవరు లైక్ చేయట్లేదు, ఇది రిజెక్ట్లో ఉన్నాయేమో, మీరు తీసుకెళ్ళండి అని చెప్పారు. అప్పుడు నాకు అనిపించింది, దీన్ని ఎక్కడ చేర్చాలి. మన ఏరియాలో చాలామంది పేషెంట్లు ఉన్నారు, వాళ్ళు ఇది తినే స్థితిలో లేరు. కానీ త్రూఅవుట్ ఇండియా అంతా వెళ్తే ఎవరో ఒక దిట్టు దీన్ని తినగలుగుతారు కదా అని అప్పుడు సోలార్ డ్రైవర్ ఆలోచించాము. సోలార్ డ్రైవర్ ఆలోచించి ఆ ఎక్స్ట్రా వచ్చిన పాలకూర, చుక్కకూర, పుదీనా, ఏదైనా సరే ఆకుకూరలన్నీ తయారు చేసి డ్రై లీఫ్ మాకు తెలిసిన వాళ్ళ ద్వారా అమ్మటం అలవాటు చేసాం లైట్గా, నార్మల్ రేట్కే. అప్పుడు మా బాబు అన్నాడు, ఎక్కడికైనా మనం చేర్చగలిగేది మునగాకు ఒకటి, ఆకుకూరలే నువ్వు కాన్సెప్ట్ పెట్టుకున్నావు కాబట్టి మునగాకుని ఎంచుకుందాం. ఇన్ని ఆకుకూరలు తినేటి ఒక్క మునగాకులో నువ్వు తిని చూసావు కదా, మనం మునగాకుని ఎక్కువ బండిచ్చేసుకొని మునగాకుని అందరూ చేరుద్దాము. ప్రతిరోజు ఒక ఆకుకూర తింటున్నారు, కానీ అన్ని ఆకుకూరలు తింటేనే మంచి న్యూట్రిషన్ ఉన్నప్పుడు అన్ని ఆకుకూరలలో ఉండేది మునగాకులో ఉండింది. అందుకని మునగాకుని మనం మెయిన్ పంటగా ఎంచుకుందామని చెప్పేసి ఇప్పుడైతే 100 ఎకరాలు వేసాను. ఫస్ట్ 1 ఎకరా వేసి ఏం తెగులు వస్తున్నాయి, అవి ఎలా మనం ఈ కషాయాలకు కానీ దాన్ని ఎలా పండించాలనేది ఒక 1 year చూశాను. తర్వాత 5 acres వేసాను. మార్కెట్ చూసుకుంటూ ఎట్లా ఏంటి అనేది ఆలోచించుకుని తర్వాత 30 ఎకరాలు వేసాము. ఇప్పుడు 100 ఎకరాలు మేము వేసాము. రైతుల సహాయంతో ఇంకొక 100 ఎకరాలు, కొంతమంది మహిళా రైతులు కానీ మామూలు రైతులు కూడా అందరికి అవకాశం ఇచ్చాము. మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ కూడా అందరూ లేడీస్ తోటి ఇది చేస్తున్నాను. అప్పుడు ఎలాగా తీసుకున్నారు? కషాయం రూపంలో తీసుకున్నారా లేకపోతే పొడి రూపంలో తీసుకున్నారు? మీరు ఆశ్రమంలో పౌడరే. ఎందుకంటే పౌడర్, వేడి నీళ్ళల్లో పౌడరు, తేనె, నిమ్మరసం. చేదుగా ఉంటుందండి, కొంచెం చేదు ఉండదండి. అదే ఇది నేను ఈరోజు మిమ్మల్ని అంజలి గారి ద్వారా అయినా జనాలకు తెలిస్తే మునగాకు చేదు ఉండదు అనే దానికోసం నేను ఇంత దూరం వచ్చాను. మీ ద్వారా అయినా తెలుస్తుందని. ఒరిజినల్ మునగాకు బిఫోర్ లీఫ్ తీసుకోవాలి, కానీ ఒక పూత వచ్చిన తర్వాత, కాయ వచ్చిన తర్వాత ఆకును తీసుకోకూడదు.
కాయనే తీసుకోవాలి. ఓకే. అప్పుడు తీసుకున్న ఆకు చేదు ఉంటుంది. తర్వాత ఎల్లో లీఫ్ వచ్చినా కూడా చేదు ఉంటుంది. గుడ్డు పురుగు, తీగల పురుగులు అన్నీ వస్తాయండి. ఇది మంచి టేస్ట్ ఉంటుంది. మీరు చేదంటున్నారు కానీ కానీ పెస్టిసైడ్స్ అన్నిటికంటే మునగాకును తొందరగా తినేస్తాయి. వాటికి తెలుసు మంచిదని ఇది. అవి తింటుంటది. అవి వదిలిన మూత్రాలు అయితేమి, విసర్జనలు అయితేమి, ఏదో ఆ పురుగులు కొన్ని చనిపోయి ఉండడం రకాలు మనం ఏదైనా కషాయాలు కొట్టినా, పెస్టిసైడ్స్ కొట్టిన రైతులు వేరే మామూలుగా అట్లాంటివన్నీ కలిపి కడగకుండా పండించిన విధానంలో, కోసే విధానంలో చేదు వస్తుంది తప్పితే ఒరిజినల్ మునగాకు చేదు ఉండనే ఉండదు. మొన్న విజయరామ్ సార్ వాళ్ళు తరగటూరు మనకు ఒక మీటింగ్ పెట్టారు. అందులో నన్ను గెస్ట్గా పిలిచారు. సార్ నువ్వు రావాల్సిన అవకాశం ఉంది, ఖచ్చితంగా రావాలంటే వెళ్ళా. సార్ ముందే ఒక 60 బాటిల్స్ తీసుకెళ్ళాను, మునగాకు బాటిల్. నేను వాళ్ళకి రైతులకు చెప్తుంటే ఆయన తెలుసు, విజయరామ్ సార్ తెలుసు నా మునగాకు ఎలా ఉంటుందో. ఆయన ఓపెన్ చేసి స్పూన్ తీసుకొని అందరికి పెట్టడం మొదలు పెట్టారు. వాళ్ళు తీగా ఉంది ఏం కలిపారంటే అసలు ఆయన నాకంటే ఎక్కువ విజయరామ్ గారు సంతోషపడ్డారు. అరుణమ్మ చూసావా ఎలా మ్యాజిక్ జరుగుతూ ఉందో, తీపికి ఏం కలిపామంటున్నారు, మనం ఏం చెప్దాము అని అన్నారు. అంతే కదా సార్ అంటే ఆయన అన్నారు తర్వాత, ఒరిజినల్ మునగాకు ఇలా ఉంటుంది, ఇది తినాలి ప్రతిరోజు ఒక స్పూను, మన ఇంటర్నల్ జరిగే ప్రతి జబ్బును కంట్రోల్ చేసిద్దని తన వాయిస్ ద్వారా అందరికి చెప్తే ఇంటికి వచ్చిన తర్వాత నెల రోజులు పార్సిలేం సరిపోయింది నాకు. ఆయన ఆ రోజు చెప్పిన తర్వాత. ఇప్పుడు ఇంటికి ఎలా తయారు చేస్తున్నారు ఇది వచ్చేసరికి ఉదయం 6కి వెళ్తాం మేడం. నేను దీనికోసం ప్రత్యేకించి ఫస్ట్ 200 మెంబర్స్ ఎంప్లాయీస్ని తీసుకున్నాను. ఒక 2-3 నెలలు గమనించిన తర్వాత ఒంటరి మహిళలు ఎర్లీగా వస్తున్నారు. వాళ్ళకి ఇంట్లో కొంచెం వాళ్ళ డిసిషనే కదా, ఒంటరి మహిళలు వాళ్ళే ఇంక రాజు మంత్రి ఇంట్లో, వాళ్ళు ఎర్లీగా వస్తున్నారు. ఈ భార్యాభర్తలు ఉన్నోళ్ళు, పిల్లలు, అత్త మామ కొంచెం బాధ్యత ఉన్నోళ్ళు లేటుగా వస్తున్నారు. వాళ్ళను సెకండ్ షిఫ్ట్గా పెట్టాను. ఈ ఒంటరి మహిళలు ఉన్న వాళ్ళని ఫస్ట్ షిఫ్ట్ తీసుకేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ తీస్తేనే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మేము 5:30కి అంతా లేడీస్, నేను కూడా రెడీ అయ్యి వెళ్ళిపోతాను. 6 కల్లా సూర్యుడు వచ్చిందా స్టార్ట్ చేస్తాం లీఫ్ తీయటం. డైరెక్ట్గా ప్లాంట్లోంచి డైరెక్ట్గా లీఫ్ తీసేస్తాం. లీఫ్ తీసేసి గంపల్లో తీసుకొని వచ్చేసి మనం కడిగేస్తాం. కొంచెం సాల్ట్ వేసేసి మళ్ళీ సెకండ్ సారి కూడా కడిగేసి అదే గంపల్లో వడబోసేసి సోలార్ డైర్ ఆ వడటం టైంలో, ఆ నీరు ఓడ్చే టైంలో టిఫిన్ చేసేస్తారు. టిఫిన్ చేసేసి దాన్ని సోలార్ డైర్లో పెడతారు. సోలార్ డైర్లో పెట్టినాక ప్రతి 1 అవర్కి ఒకసారి తిరగేయాలి. దాన్ని ఇంకెక్కువసేపు కింద మగ్గుతుంటుంది. మునగాకు మార్కెట్లో అమ్మని కారణం అదే. మునగాకు తొందరగా పాడయ్యే గుణం ఉంటుంది. ఎంత బాగా చేస్తుందో తొందరగా పాడయ్యే. చిన్నపిల్లల్లాగా, చిన్నపిల్లలు బాగా రోజుకు బెటర్ అవుతారు. అదే టైంలో వాళ్ళు సెన్సిటివ్ కూడా అవుతారు. సేమ్ చిన్నపిల్లల్లాగే సాకాలి మునగాకుని, ఇష్టంగా కూడా సాకాలి దాన్ని. నేను పోకుండా, నేను ఈరోజు ఇక్కడ ఉన్నా కూడా ప్రాణం అంతా అక్కడే ఉండింది. కడుగుతున్నారు, కడగలేరా, వాళ్ళు నాకంటే బాగా చేస్తారు. ప్లాంట్ మొత్తం సీసీ కెమెరా నిఘా ఉంది. అయినా కానీ మొత్తం ప్రతి ప్లాంట్లో అణువను సీసీ కెమెరాలు ఉన్నాయి, రికార్డు కూడా ఉంది. వాళ్ళు ఏం మాట్లాడతారో కూడా వినగలుగుతా. అయినా కానీ నా ప్రాణం అక్కడే ఉంది. అంటే ఇష్టం అనమాట అది చేయాలని, మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి, ముఖ్యంగా మహిళల ద్వారా దీన్ని తీసుకెళ్ళాలని ఉద్దేశం. అది ఎమ్మటెమ్మటి తిరగేస్తుండాలి. అట్లా పెట్టేస్తే మళ్ళీ కిందదంతా పాసిపోయింది. మళ్ళీ అది ఇది మిక్స్ అయినా చేదు వస్తుంది. చేదు వచ్చిందంటే మిస్టేక్ ఉన్నట్టేనండి, ఇంక రెండో మార్పం లేదు. అందుకని చెప్పి నేను అదే లేడీస్ తోటి 1 అవర్ తిరగేస్తారు. లోపల బయట 25 ఉంటే లోపల 35 ఉంటుంది వేడి. కానీ ఆ మహిళలు చాలా తీస్తూనే ఉంటారు పాపం, అంతా కట్టుకుంటారు. వేడి అంతా ఎక్కువ తగలకుండా హెయిర్కి కానీ చేతులు ఇక్కడ వరకు కవర్ చేస్తారు. జస్ట్ మౌత్కి అన్నిటి కట్టేస్తారు, ఇల్లు తిరగేస్తారు. నేనైతే వెళ్ళలేను. నేను పొలంలో తిరుగుతాను ఎండకు, కానీ ఆ సోలార్ డ్రైవర్లోకి వెళ్ళలేను. కలర్ కూడా విపరీతమైన చేంజ్ వస్తుంది ఆ వేడికి. కానీ వాళ్ళు చేస్తారు పాపం, వాళ్ళు రుణం తీర్చుకోవాలి ఎప్పుడైనా కానీ చేస్తారు వాళ్ళు బాగా. అట్లా 4-5 అవర్స్ తిరిగేయాలి దాన్ని సోలార్ డ్రైవర్లో. మామూలు పవర్లో చేస్తే 150-100లో చేస్తారు కొంతమంది, అంటే వాళ్ళ ఇష్టాన్ని బట్టి. అందులో కూడా న్యూట్రిషన్ స్కిల్ అయిపోతాయి. దీన్ని ఒక లైట్గా 35-40 డిగ్రీ దాటకూడదు. సోలార్ డ్రైవర్ అయితే సూర్యుడు అయితే దాన్ని సెట్ చేస్తాడు. అందుకని 9కి పెడితే ఒక 12 వరకు తొందరగా నీరు తీస్తే తర్వాత నుంచి తగ్గుకుంటూ పడుతుంది. ఇది కూడా సరిపోతుంది. మార్నింగ్ 9-9:30కి పెట్టింది ఈవినింగ్ 3 కల్లా తీసేస్తాము. తీసిన దాన్ని మళ్ళీ అమ్మటే పల్వలైజర్లో పౌడర్ చేస్తాం. పల్వలైజర్లో కూడా మనం ఈరోజు పండింది కదని మొత్తం వేయకూడదు, అది హీట్ రాకూడదు. కోల్డ్ పల్వలైజర్స్, ఇంపాక్ట్ పల్వలైజర్స్ అంటారు వాటిని. ఒక తక్కువ హీట్ తోటి బయటకు రావాలి. ఇంత చేసినా కూడా
మునగాకు అనేది లాస్ట్లో ఏదొక్క తప్పు జరిగినా కానీ అది మిస్టేక్ అయిపోయింది. ఇప్పుడు మన చిన్నపిల్లలకి 30 రోజులలో 29 రోజులు మనం తల్లి పాలు ఇచ్చేసి ఒక్కరోజు వదిలేసిన వాడు చనిపోతాడుగా. మళ్ళీ 31వ రోజు పాలు పట్టినా ఆ బిడ్డ బతకడు. ఇది కూడా అలాంటిది. ఏ ఒక్క రోజు కూడా అలర్ట్ గానే ఉండాలి. ఏ తప్పు జరిగినా అందులో ఉన్న న్యూట్రిషన్ స్కిల్ అయిపోతాయి. అందులో ఒక ల్యాబ్ టెస్ట్, ఒక సొరకాయకి బీరకాయకి ఈటకు ఉందో లేదో మనకి అంత సిస్టమ్ రాలేదేమో నేను అనుకుంటున్నాను. కానీ ఒక మునగాకు ల్యాబ్ టెస్ట్ ఉంది. మనం ఒక చోట నుంచి ఆ ల్యాబ్ టెస్ట్లలో పోద్ది అది. ఇప్పుడు మన దానికి మొత్తం ల్యాబ్ టెస్ట్ 10 సార్లు చేయించినా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే మనం దాన్ని జాగ్రత్త ఫాలో కావాలి. అందుకని ఆ పల్వలైజర్ దగ్గర కూడా దగ్గరుండి, మా బాబు పల్వలైజర్ దగ్గర ఉంటారు. రైతు పని నేను చేస్తా, బాబు అంతా ప్యాకింగ్ పల్వలైజర్ దగ్గర ఇక్కడ బాబు ఉంటాడు. అసలు కొంచెం హీట్ కలిసిన ఆపేస్తాడు. లేదు మళ్ళీ షిఫ్ట్ చేసుకుంటాను, మీకు ఒక లేట్ అయినా బాబు నైట్ 1 గంట వరకే నుండి పడతాడు. కానీ దీని ఒకవేళ కరెంటు కొంచెం లేట్ అయింది అనుకోండి, లేడీస్ కొంచెం వేద్దామన్నా కూడా వాళ్ళు వేయరు. ఒకవేళ వేద్దామని బాబు ఒప్పుకోడు. మళ్ళీ వేస్ట్ అయిపోయింది కదా చేసిన పని అంతా. డబ్బులు ఒకటి ముందు జనాలకు అది ఉపయోగపడకుండా తయారు చేసి మనం ఏం చేస్తాం దీన్ని. ఇంత మంచి ఉద్దేశంతో చేసింది, మనం ఎక్కడ తప్పు చేయొద్దని పల్వలైజర్లు కూడా చాలా ముఖ్యము. తర్వాత ప్యాకింగ్ కూడా దాన్ని తీసి ఏదైనా వేరే డబ్బాలు వేసినా దానికి ఫుడ్ గ్రేడ్లోనే పెట్టాలి. దాన్ని ఒక బ్యాగ్ కానీ బాటిల్ కానీ సీసా కానీ. మేమైతే సీసాలో పెట్టాలనుకుంటున్నాం కానీ స్టోరేజ్ కష్టం అవుతుంది, పగిలే ఛాన్స్ ఉంటుంది. లేడీస్ కూడా భయపడుతున్నారు ఎక్కడ జారి పడుతుందో అని, వాళ్ళు ఒక రకమైన భయంతో. అందుకని ఫుడ్ గ్రేడ్ బాటిల్స్ తీసుకున్నాము. ఇది 1 year వరకు ఉంటుంది. ఇందులో కలర్ చేంజ్ కావట్లేదు. వాళ్ళకి మంచి అన్ని సర్టిఫికేషన్స్ ఉన్న ఫుడ్ గ్రేడ్ బాటిల్స్ ఎంచుకున్నాము. కంటైనర్లు కూడా అన్ని ఫుడ్ గ్రేడ్ వాటర్లో HDP కంటైనర్లో 220 GSM ఉన్న కవర్లలో పెట్టేసి దాని స్టోరేజ్ పెడతాం. ఇప్పుడు వరకైతే స్టోరేజ్ లేదండి, బాగా వెళ్తా ఉంది. కానీ ఇంకా లేడీస్కి ప్రతిరోజు ఉప్పు కారం పసుపు ఎలానో ఈ మునగాకు కూడా అలాగే నెక్స్ట్ ప్లేస్ 4వ ప్లేసు. కారం లేకపోయినా ఉప్పుతో కొన్ని తినొచ్చు, ఉప్పు కారం కలిపి పసుపు లేకుండా కూడా తినొచ్చు. పసుపు ఉప్పు కారం వేసుకొని తింటున్నాము. బట్ 4వది మునగాకు కూడా వేసుకొని వంట చేయాలి. లేడీస్కి ముఖ్యంగా తను తింటే తన కూతురు కొడుకు మనవడు మనవరాళ్ళు అందరూ బాగుంటారు. ఇప్పుడు నాకు వచ్చిన తర్వాత నా కుటుంబంలో ఏ జబ్బు రానిలే నేను. మా వాళ్ళు అందరూ అంతకుముందు కంటే మాకు ఇప్పుడు శత్రువులు ఎక్కువైనారు ఒక రకంగా చూస్తే. అంటే హెల్దీ శత్రువులు. ఎందుకంటే డబ్బులు ఉన్నోని చూసి అసూయపడే రోజులు పోయినాయి. హెల్దీగా ఉండాలి ఆ శత్రువులు ముఖ్యంగా మా వారిని చూసి ఉంటారు. నేను కొంచెం పొలానికి వెళ్తా కాబట్టి కొంచెం షైన్ తగ్గిపోతుంది. ఎక్కువ నన్ను అడిగే క్వశ్చన్స్ కూడా అదే, బాగున్నా కానీ కలర్ తగ్గిపోయిన అంటే పొలంలో తిరుగుతూ ఉంటాను. హెల్దీగా ఉన్నాను, చాలా యాక్టివ్గా ఉన్నాను. చాలా మంది అది గమనిస్తున్నారు. కొంతమంది కలర్, నేను బొటిక్లో ఉన్నప్పుడు తెల్లగా ఉండేదాన్ని, ఏసీ అట్లా ఉంది. కానీ జబ్బు వచ్చింది కదా, ఇప్పుడు రైతుగా మారాను. నేను కొంచెం కలర్ చేంజ్ అయ్యాను. మా పాప బాబు మనోడు అల్లుడు మా వారు అందరూ మంచి అందంగా తయారయ్యారు. అప్పుడు అందవాళ్ళు ఇంకా అందంగా తయారయ్యారు. వాళ్ళకి మా వారికే చాలా మంది శత్రువులు. బాగున్నాడు. ఈ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని చూసిన శత్రువులు వచ్చినారంటే వాళ్ళకంత డిసీజ్ ఉందని అర్థం. టాబ్లెట్లు లేనిది నిద్రపోయే వాళ్ళు లేరు, తిన్నది అరిగి నిద్రపోయే వాళ్ళు లేరు, పడుకుంటే నిద్ర పట్టిన వాళ్ళు, గ్యాస్ ట్రబుల్ అని రకరకాల సమస్యలతో ఉన్నారు. వీటన్నిటికి కూడా మునగాకు మంచి ఔషధం లాగా పనిచేస్తుంది ఎంటీ స్టమక్ తో తీసుకుంటే. బయట అనుకుంటారు ములక్కాడ వేడి, మునగాకు వేడి, అమ్మో ఎక్కువ వాడకూడదు అని అనుకునే ఒక అపోహ ఉంది. అంటే మీరు ఆల్రెడీ వాడున్నారు. ఖచ్చితంగా మీ ట్రీట్మెంట్ లో కూడా అది కొంతకాలం పాటు మీరు వాడారు. మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ నిజంగా మునగాకు వేడి చేస్తుంది? లేదండి, లేదు. అది ఎంటీ స్టమక్ తో ఇప్పుడు ఫస్ట్ ఆల్రెడీ కాన్స్టిపేషన్ ఉన్నా లేకపోయినా అది కరెక్ట్గా ఎలా బాత్రూమ్ సెట్ చేయాలో అలా సెట్ చేస్తుంది. ఒక స్పూన్ తాగిన తర్వాత మన ఒంట్లో ఉన్న చెడంతా తీసేస్తుంది. వాళ్ళకి అది 1-2 సార్లే వాష్రూమ్కి వెళ్తారు, వాళ్ళకి తెలియదు అమ్మో ఇది వాష్రూమ్కి వస్తుంది. వాష్రూమ్ రావాలి అసలుకి. ఈరోజు కాన్స్టిపేషన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈ మునగాకు ఒక రోజు తాగుతారా, అమ్మో బాత్రూమ్ 2 సార్లు వచ్చింది, 2 సార్లే వచ్చింది. నేను చూసా. మీరు నమ్ముతారో నమ్మరో, 21 రోజు నేను ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ప్రతిరోజు 3 సార్లు బాత్రూమ్ వచ్చింది. ఎలా వచ్చింది? మన ఒంట్లో ఎంత ఉంది? సుమారు 4 లీటర్ల మలం అనేది మన కడుపులో స్టాక్ ఉంటుంది. అందుకే మనకు జబ్బులన్నీ తయారవుతున్నాయి. ఏ రోజు మూత్రం ఆ రోజు బయటకు వెళ్ళిపోవాలి మనకి. ఈ మునగాకు తింటే ఆ పని చేసిద్ది. ఫస్ట్ ముందు అక్కడ కొంతమంది భయపడతారు,
అసలు బాత్రూమ్ రానోళ్ళు హ్యాపీ, కానీ బాత్రూమ్ చాలా బాగా. అదొకటి. ఈ వేడి వేడి అనేది ఏంటంటే నీళ్లు తాగట్లేదు ఎవరు సరిగ్గా. ఖచ్చితంగా 4 లీటర్ల నీళ్లు తాగేవాళ్ళు ఒక్కళ్ళు కూడా వేడి అనే క్వశ్చన్ లేదు. వాటర్ తాగాలి, మజ్జిగలో కూడా కలుపుకోవచ్చు దీన్ని. ప్రతిరోజు 4 లీటర్ల నీళ్లు తాగే వాళ్ళకి అసలు వేడైన కాన్సెప్టే లేదు. మేము మునగకాయలను కానీ ఉడకబెట్టి వాటర్లో ఆ గుజ్జు తీసి చపాతీలు కలుపుతాము. ఒకరోజు పౌడర్ కలుపుతాను, ఒకరోజు లీఫ్. చపాతీలో కలపచ్చు కదండి ఇది. చపాతీలు కలపచ్చు. లీఫ్ కలుపుతాము, జీలకర్ర కలుపుతాము. చపాతీలో, దోశల్లో, ఇడ్లీలో, రొట్టెలు చేస్తారు కదా, వాటిల్లో కలుపుతాం. చాలా టేస్ట్ ఉంటాయండి. ఒక 10 టైమ్స్ తిన్న తర్వాత నార్మల్ది రుచి ఉండదు మీకు అస్సలు. చాలా రుచి ఉంటుంది. ఒరిజినల్ తిన్న తర్వాత అందులో వాటిల్లో సీడ్ ఎంపిక కూడా ఉంటుంది. హైబ్రిడ్ వెరైటీలు, నాటు వెరైటీలు, రకరకాల వెరైటీలు ఉంటాయి. నాకు తెలిసి 6 వెరైటీస్ ఉన్నాయి. వాటిల్లో కొన్ని వెరైటీస్ లీవ్స్ అమోఘంగా ఉంటాయి. అది లేడీస్కి అది తెలుసుకొని మంచిగా వంటల్లో ఇంక్లూడ్ చేస్తే చాలా బాగుంటుంది. నేను మటన్ నిన్న నైట్ కూడా చేశాను. చికెన్, మటన్, నాన్ వెజ్, ఎగ్ ఫ్రైలో అమేజింగ్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు చూడండి, మీరు ఒక హాఫ్ చేసేసి వేసి వేయకుండా 2 తేడా చూడండి. కళ్ళకు గంతలు కొట్టుకొని తిన్న రుచి తెలిసిపోయింది ఇది బాగుందని. మా మనవడు 4 years వాడు కనిపెడతాడు మునగాకు వేయలేదమ్మా అని. ఉప్మాలో కూడా చాలా బాగుంటుంది. కొత్తిమీర ఉన్న ప్రతి దాంట్లో వేస్తారు. అంటే ఈ పంట పండించడం అనే ప్రాసెస్ టోటల్ గా మీరు విజయరామ్ గారి దగ్గర నేర్చుకున్నాను. ఆయన దగ్గరుండి నన్ను ప్రోత్సహించాడు. ఆయన చేశారు. ఆయన ఫస్ట్ ఎకరా వేసినప్పుడు కలిశాను. 5 ఎకరాలు వేయమని చెప్పారు. మార్కెట్ నడుస్తుందా సార్ అంటే, నేనున్నాను కదా నువ్వు వెయ్యి అని. నేను ల్యాబ్ టెస్ట్లు చేసేటప్పుడు ఇప్పుడు కూడా తెలియదు, ఇది ఇంటర్వ్యూ ద్వారా తెలుసుద్దేమో. ల్యాబ్ టెస్ట్ ఎందుకు, మన సర్టిఫికేషన్ ఆవు. నీ పొలంలో ఎర్రలు తిరుగుతున్నాయా, అది నీకు ప్రకృతి వ్యవసాయము. మనమే మన బ్రాండ్, మనకి ల్యాబ్ టెస్ట్లు ఎందుకు, నీకు కావాలంటే నేను పిచ్చిదానికే నేను నీకు ల్యాబ్ టెస్ట్ ఇప్పించేదా అంటాడు ఒక మాటగా. అట్లా ఏం లేదులే సార్ అంటే ఆయన అనేవాళ్ళు, ల్యాబ్ టెస్ట్లు ఇవన్నీ కాదు, నీ పౌడర్లు రుచి ఉంటే ఏ ల్యాబ్ టెస్ట్ లేకుండా నీకు నడుస్తుంది కదా. ఇప్పుడు ల్యాబ్ టెస్ట్ చేసిన పౌడర్ చేదు నువ్వు చూసావుగా, నేను చూశానుగా, నీకు ల్యాబ్ టెస్ట్లతో ఏం పని, నీకు ఆవులు ఉన్నాయి, నీ పొలంలో ఎర్రలు తిరుగుతున్నాయి, నీ ఇంట్లో ఆవులు తిరుగుతుంటే నీది అది ప్రకృతి వ్యవసాయమే. నీ పౌడర్ అన్ని రుచి ఉంటాయి. గోమాత ఉన్నది నీకు, నీ తల్లి కంటే నీ గోమాత నీకు ఎక్కువ రక్షణ ఇస్తుంది కాబట్టి తల్లిని నమ్ముకున్నట్టు ఆ గోమాతను నమ్ముకొని ముందుకు వెళ్ళిపోయి అని విజయరామ్ సార్ చెప్తున్నారు. ఆయన చెప్పినట్టు ఈరోజు 100 ఎకరాలు వేసాను. చాలా మంది రైతులకి ఇప్పుడు శిక్షణ ఇవ్వమని చెప్పి, ఇప్పుడు రేపు 8వ తారీఖు కూడా February 8 ఉంది శిక్షణ. కొంతమంది రైతులకు శిక్షణ ఇస్తున్నాను. ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, ఇలా ప్రాసెస్ చేయండి, సోలార్ డ్రైలు ఇలా చేసుకోండి అని కంప్లీట్ శిక్షణ. నేను ఏదైతే చేస్తున్నానో అది ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు రైతులకు శిక్షణ ఇప్పిస్తున్నాను. మునగాకుతో పాటు ఇంకేమన్నా మీరు ఫార్మింగ్ చేస్తున్నారు? అంతర పంటలు ఒక్కొక్కసారి వేయాల్సి వస్తుంటది, అది కలుపు పడుతుంటది ఎట్లాగైనా. ఒక్కోసారి పాలకూర, తోటకూర, రన్నపాలాకు, కొండపిండాకు, శంకు పుష్పాలు ఇవన్నీ పెడతాను. ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ వచ్చింది కదా, నువ్వులు, ఉలవలు అవి పెట్టాను. ఆ సీజన్ బట్టి ఏదో ఒకటి పెడుతుంటా, చెట్ల చుట్టూరు పెట్టేస్తా, దానికి ప్రొటెక్షన్ ఉంటుంది, వేరే కలుపులు రాకుండా ఉంటాయని చెట్టు చుట్టూరు పెట్టేస్తా ఉంటాను. అట్లా అంతర పంటలు. మనకి వాటర్ ఎక్కువ అవసరం పడుతుందండి? తక్కువ అండి, మీడియం వాటర్ ఇవ్వాలి. ఫస్ట్ బేబీ ప్లాంట్స్ అప్పుడు ఇస్తాము, తర్వాత నుంచి తక్కువ. లీఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా తక్కువ ఇవ్వాలి, లేకపోతే ఎల్లో లీఫ్ వస్తుంటది. ఎల్లో లీఫ్ వచ్చిందంటే మళ్ళీ పౌడర్ చేదు వస్తుంది. నీళ్ళు ఎక్కువ అయ్యాయంటే ఎల్లో లీఫ్ వస్తాయి. అందుకని అన్ని నేలలకు అనుకూలం కాదు ఇది. కొన్ని నేలలకి, ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఊరు పక్కనే, వాళ్ళు ఫుల్ 2-3 సార్లు ఊరేస్తారు, వాళ్ళు మునగేయటానికి అనుకూలం కాదు. చాలా మంది రైతులు మేము వేస్తాం కొంటారా మీరు అని అడుగుతారు, తెలియక పాపము. అన్ని నేలలు అనుకూలం కాదు, కొన్ని నేలలే అనుకూలం ఉంటాయి. మా ప్రకాశం జిల్లాలో మేము విన్న ఏరియా బాగా అనుకూలం ఉంది, బాగుంది. ఎక్కువ వాటర్, లోతుల వాటర్ కూడా తీసుకోకూడదు మేడం. ఇప్పుడు 700-800 నీళ్ళల్లోంచి తీసిన నీళ్ళల్లో ఏం మినరల్స్ ఉండవు, దాని ద్వారా పండించిన లీఫ్ కూడా చేదు ఉంటుంది. లీఫ్ దాని pH వాటర్ కూడా ముఖ్యం. పైన వేసి మనం ఎరువులు, ఈ కషాయాలు, ఈ జీవామృతం వేస్తాము. మేమైతే జీవామృతం, ముఖ్యంగా జీవామృతమే మాకు. ఇంకా యూరియాలు, DAPలు అవసరం లేదు, ప్రతి వారం ఇచ్చేస్తాము. ఇంకా అవసరమైతే ట్యాంకర్ పెట్టుకుని చెట్టుకైనా పోసుకుంటూ వెళ్తాం మేము, ట్యాంకర్లో జీవామృతం కలిపి. కానీ నీళ్లు pH సరిగా లేకపోతే చేదు వస్తుంది. ఆ నీళ్లు బాగుండాలి. అది దాంట్లో మళ్ళీ మనకి ల్యాబ్ టెస్ట్లో పోతే, ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీలకు లిడ్ టెస్ట్లు అవి ఉంటాయి,
అవి మళ్ళీ చాలా మంది గైనకాలజిస్టులు తీసుకుంటారు మంది. నెక్స్ట్ అడుగుతా ఉన్నారు వాళ్ళు కొన్ని రకాల టెస్ట్లు అడిగారు మా బాబుని, అన్ని చేయించాడు, హ్యాపీగా ఉన్నాడు. మేడం వాళ్ళని కలవాలి గైనకాలజిస్టులను, ప్రెగ్నెంట్ లేడీస్కి ఇవ్వాలని ఉన్నారు. మా పాప కూడా నార్మల్ డెలివరీ అయింది. బాబు 1/2 అవర్లో అసలు అట్లా వెళ్ళింది, ఇట్లా వచ్చింది. అంటే మనం మంచి ఫుడ్ తీసుకుంటే ఆటోమేటిక్గా మనం చేసి లైఫ్ స్టైల్ డిసీజులు అన్నిటికీ కూడా అన్ని ఆకుకూరలు తినలేము కాబట్టి ఒకరోజు అన్ని తినండి రుచి కోసం. ఈరోజు గోంగూర పప్పు, పాలకూర పప్పు, రకరకాలు మన నోటికి అలవాటు పడినాం. ప్రతి ఒక్క రోజు మన ఇంట్లో కూడా తినరు, రోజు ఒక పప్పు తింటారు. కానీ మునగాకుని రోజు తింటే ఇన్ని ఆకుకూరలు తిన్నట్టే. ఒక్క స్పూన్ అది తిన్నామంటే ఈ 10 రకాల ఆకుకూరలు, క్యారెట్, బీట్రూట్ మొత్తం తిన్నట్టే. అది రుచి కోసం మీరు ఏదైనా తినండి, కానీ ఇది ఒకటి తింటే అవన్నీ తిన్నట్టే. 4 మల్టీవిటమిన్ టాబ్లెట్లు వేసుకున్నట్టు ఒక స్పూన్ మునగాకు తింటే. యూట్యూబ్ లో ఒక వీడియో చూసానండి నేను. వాళ్ళ అంటే పెరట్లో మునగాకు చెట్టు ఉంటుందన్నమాట. ఆకులు కోసి అప్పటికప్పుడు పచ్చడి చేసి వేడివేడి అన్నంలో కలుపుకుని నెయ్యి వేసుకుని చాలా బాగుంటుందని నేను వీడియో చూసాను. అయితే నా డౌట్ ఏంటంటే, ముదిరిపోయిన ఆకు చేదుగా ఉంటుందా, లేత ఆకు తీసుకోవాలి? ఏ ఆకు తీసుకోవాలి? లేత ఆకు ముదురు ఆకు కాదు మేడం, దాని వయసు 55 డేస్ ఉండాలి. లీఫ్ వయసు 55 డేస్ నుంచి 60 డేస్ ఉండాలి. అదేంటంటే కాయలు వచ్చినా కాయలకి వెళ్ళిపోతాయి యాంటీ ఆక్సిడెంట్లన్నీ. పూత వచ్చినా కూడా వెళ్ళిపోతాయి. పూత రాకూడదు, కాయ రాకుండా ఉన్న ఆకు కావాలి. అది బాగా రుచి ఉంటుంది. తర్వాత వాటర్ కూడా చెప్పాను కదా, ఎక్కువ లోతుల నుంచి నీళ్ళు వచ్చినా దానికి వేసి ఎరువులు, పురుగు మందులు, విపరీతమైన పెస్టిసైడ్స్ చేసినా రుచి ఉండదు. మేము ప్రతిరోజు పచ్చిమిరపకాయలు, టమాటో, జీలకర్ర, ఉల్లిపాయ, మునగాకు పచ్చడి 1 by 1 డే బై డే ఉంటుంది. పులుగ ముందా ఇస్తాము, దోశల్లో అదే చట్నీ వాడుతుంటాం, చాలా బాగుంటుంది. అంటే ఈ పొడిని యాజ్ ఇట్ ఈస్ గా అందులో మిక్స్ వేసుకోవచ్చు. ఆ పొడిని వేసుకునేటప్పుడు కర్రీస్లో, ఉప్మాలో, నాన్ వెజ్లో దించిన తర్వాత వేయాలి. ఎందుకంటే ఆల్రెడీ అది ఎండింది, అది ఎండింది, పౌడర్ అయిపోయింది. అవును, మనం కలుపుకోవటమే ఉండింది. వండక్కర్లేదు దీన్ని, అయితే వండక్కర్లేదు. లీఫ్ తో కావాలంటే, పచ్చి లీఫ్ కావాలంటే మనం వండుకునేటప్పుడు వేసుకోవాలి. పచ్చి లీఫ్ కూడా మీరు సప్లై చేస్తున్నారు? పచ్చి లీఫ్ ట్రావెల్ అవ్వదు మేడం, అందుకే మార్కెట్లో ఎక్కడ అమ్మరు. దానికి పాసిపోయే గుణం ఎక్కువ ఉంటుంది, చెడిపోయే గుణం తొందరగా పాడవుతుంది. అందుకని డ్రై లీఫ్ అమ్ముతాము. డ్రై లీఫ్ పప్పు ఉడికిన తర్వాత దాంట్లో వేసుకోవచ్చు. వేసిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టకూడదు. పౌడర్ అయితే పెట్టకూడదు, డ్రై లీఫ్ పెట్టచ్చు. డ్రై లీఫ్ పప్పులో వేసేస్తాం, పప్పులో, కర్రీస్లో అన్నిటిల్లో డ్రై లీఫ్ నార్మల్ యాజ్ పీస్ వేసుకోవచ్చు. పచ్చిలాకు ఎలా వేస్తామో డ్రై లీఫ్ అలా వేసుకోవచ్చు. కానీ పౌడర్ అంటే ఆల్రెడీ మనం డ్రై చేసి పౌడర్ రూపంలో చిన్న అయిపోయింది కదా, అది లాస్ట్ లో దించినాక వేసుకోవాలి ఉప్మాలు అన్నిటిలో. కానీ అంటే మీకు వచ్చిన క్యాన్సర్ ఖచ్చితంగా దీంతోనే తగ్గిపోయిందని మీకు గట్టి నమ్మకం? మునగాకని కాదు, అన్ని లైఫ్ స్టైల్ మొత్తము, వాటర్ దగ్గర నుంచి నేను చేసిన ప్రతి తప్పు. మనం చేసింది ఇప్పుడు క్లోజ్డ్ రూమ్ లో, ఏసీ రూమ్ లో ఉన్నాము, బయట వాతావరణం లేదు, ఎక్సర్సైజ్ లేదు, అన్ని కెమికల్ ఫుడ్ తిన్నాము, అన్ని హైబ్రిడ్ విత్తనాలు తిన్నాము, అన్ని పాలిసి పట్టిన బియ్యం తిన్నాము. ఒకటైతే కదా, ఎన్ని తప్పులు చేశాను ఇప్పుడు అనిపిస్తుంది. అన్ని కరెక్ట్గా హోటల్లో తినలేదు, బయట పానీపూరీలు తినలేదు అనుకున్నాను, కానీ ఎంత విషయం తిన్నానని అప్పుడు చాలా తెలుసుకునే కొద్ది. ఇంకా ఇది చాలా మందికి, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ కి కనువిప్పు. చాలా ఎన్ని తప్పులు చేశానా అసలు. ఈరోజు ఇప్పుడు విజయరామ్ గారి దగ్గర మనకి 50 రకాల, మా ఇంట్లోనే 50 రకాల బియ్యం ఉంటాయి. దోశలు నవార్ రైస్తో చేస్తాను, మనం పెరుగన్నం నవార్, కొన్ని ఇప్పుడు బ్లాక్ రైస్తో దోశలు వస్తాను, ఎన్ని రకాల వంటలు చేస్తున్నాను. ఇన్ని రకాల బియ్యం ఉంటాయని కూడా తెలియదు. ఒకే ఒక బియ్యం తెచ్చుకుంటాం, తెల్ల బియ్యం వండుతాము. అసలు ఇప్పుడు ఆ తెల్ల బియ్యం చూస్తే నేను ఎక్కడ భోజనం, అసలు ఇప్పుడు పెళ్ళిళ్ళలో భోజనం చేయక 4 సంవత్సరాలు అయింది. మేము అసలు తినము ఎక్కడికి వెళ్ళినా. అందులో వాళ్ళు కూడా మనం చూసే స్థితిలలో లేరు. బఫే సిస్టమ్ వడ్డించే వాళ్ళు ఎవరు ఉన్నారు, వాళ్ళు తిరుగుతారు, మేము అటు పోయి తిరిగి వస్తాం. ఎంత కష్టం అండి, చేతిలో ప్లేట్ పట్టుకుని అది మళ్ళీ వెళ్ళి వడ్డించుకోవడానికి వెళ్ళడం. అది మనం తిన్నమో చూసే వాళ్ళు లేరు, ఎవరు ఉండరు. అది నా అదృష్టం అనుకోండి. ఇది పోయి ఇటు తిరిగి వస్తాను, నేను మంచిగా ఇంట్లో తినేసి వెళ్ళిపోతా. అంటే నాకు అసలు తినబుద్ధి కావట్లా. ఎప్పుడైతే ఈ మంచి ఫుడ్ తిన్నామో ఇక అది ముట్టుకోదు. ఎక్కడో ఎందుకు మనం బ్రౌన్ రైసో లేకపోతే బ్లాక్ రైసో నివారణయో ఇవి వాడిన తర్వాత తెల్ల డ్రెస్ తెల్లగా ఉందనిపిస్తుంది, అదో రకంగా ఉంటుంది. అదో రకంగా ఉంటుంది. ప్లస్ అది చూడ్డానికి కూడా ఏంటో సున్నంలా కనపడుతుంది కళ్ళకి. అంటే అలవాటు అంతకుముందు మళ్ళీ అవే తిన్నాం. అదే శత్రువులు అయ్యారు అంటున్నారు కదా. ఇప్పుడు రిలేటివ్స్ దగ్గర కూడా చాలా వరకు మేము వెళ్ళి ఏం తినము,
వాళ్ళ కోపం వస్తుంటది. అదే ఈమె ఎందుకు బస్సలు తిందు అంటారు, మనకేం తినబుద్ధి కాదు. ఇట్లా కొన్ని అట్లా ఉంటుంది. చాలా మంది అనుకుంటారు ఏంటంటే వైట్ రైస్ తిని తిని బ్రౌన్ రైస్ కానీ సింగిల్ పాలిష్డ్ కానీ ఆర్గానిక్ వి కానీ బియ్యం తెప్పించుకుని వండినప్పుడు మాకు అరగట్లేదు అంటారు. అయ్యో నేను విన్నాను ఇది, ఇంత పెట్టి తెచ్చుకున్నా మాకు అరగట్లేదు అని అంటే, నీకు రియల్ గా ఒరిజినల్ గా పండించిన బియ్యాన్ని అరాయించుకోవడానికి నీ ఇంటెస్టైన్ Yes. అలవాటు పడాలి, కొంత టైం పడుతుంది. ఇప్పటి వరకు తినదంతా ఒక రకమైన ఫుడ్ తినే అది అలవాటు పడింది. ఇప్పుడు ఈ ఫుడ్ అలవాటు పడడానికి నీకు ఒక నెల లేకపోతే 1.5 month నీ కెపాసిటీ వండే విధానం కూడా మేడం, వండే విధానం. వండే విధానం కూడా కంపల్సరీ నానబెట్టి వండాలి. ఇప్పుడేంది బస్తాలోంచి తీసేసి బాక్స్ లో పోసుకునే వాళ్ళు కూడా లేరు. ఆ బస్తా మూల మీద ఉంటది, అవును ఆ బస్తాలో ఒక గ్లాసు పోస్తారు. చాట్లో పోసుకునేది లేదు ఇప్పుడు. ఒకప్పుడు చాట్లో పోసేవాళ్ళు ఏదన్నా ఉంటే తీసి, ఇప్పుడు ఏం లేవు. దాన్ని తీసేసి రైస్ కుక్కర్లో పెట్టడం లేదా ఇంకొకటి పెట్టడం. చాలా మంది, కొంతమంది మంచిగా వండుకుంటున్నా కానీ మోస్ట్లీ అట్లా పెట్టేస్తున్నారు. అది నానబెట్టే విషయం మర్చిపోయినారు. ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా ఈ 9 నెలల పంట కానీ ఈ బ్రౌన్ రైస్ కానీ నానబెట్టాలి ఖచ్చితంగా. ఎంతసేపు నానబెట్టాలంటారు? మినిమం 6 hours నానబెట్టాలి. ఉదయం 5ంటికి లేచినాం అనుకో, లేడీస్ అంటే 5ంటికి లేస్తామా, నానబెట్టుకొని 9ంటికి అట్లా ముట్టించుకోవాలి. మేడం 5ంటికి లేస్తారు. 5కి లేస్తే కదా 6ంటికి తల వేయాలి కదా. చిన్నపిల్లలు ఉండేవాళ్ళు 7:30 స్కూల్ బస్ స్కూల్ వచ్చిన వాళ్ళకి హడావిడిగా లేచి అలా అలా ఏదో కుక్కర్ మీద పెట్టి వెళ్ళి పంపించామా అన్నట్టే ఉంది పని. మనము ఎంత ఉరుకులు పరుగుల మీద సంపాదించినా కానీ నా అనుభవంగా నేను తెలుసుకుంది ఏంటంటే, 40 సంవత్సరాలు ఉరికి కొన్ని కోట్లు సంపాదించాను. ఆ కోట్లు తీసుకుపోయి మళ్ళీ హాస్పిటల్లో పెట్టాల్సిందే కదా. మనము ఒక 1 hour 2 hours ఎక్స్ట్రా స్పెండ్ చేసి మంచి ఫుడ్ తినకపోతే ఈ సంపాదించిందంతా పోవాల్సింది. లేదంటే మన కుటుంబంలో నలుగురు ఈరోజు ఆనందంగా ఉండేవాళ్ళం. ఒక మనిషి పోతే ఆ కుటుంబం ఏం బాగుంటుంది. ముఖ్యంగా ఆ ఇంట్లో లేడీస్కి వస్తుంది జబ్బులు. ఆ లేడీస్ వెళ్ళిపోతే ఆ కుటుంబం ఎట్లా ఉంటుంది. అందుకని ముఖ్యంగా మహిళలే మంచి ఫుడ్ తీసుకోవాలి. ఎందుకు అరగట్లేదంటే, ఇప్పుడు వైట్ రైస్లో ఎక్కువ గ్లూకోజ్ రిలీజ్ అవుతాం, అరిగి మళ్ళీ మధ్యాహ్నానికి ఆకలి అవుతుంటది. బ్రౌన్ రైస్ స్లోగా రిలీజ్ చేసేసి ఎక్కువ ఆకలి కానేదు. ఆకలి కానంత మాత్రం అది చెడుదు అనుకుంటున్నారు. ఆకలి కాకుంటే మంచిది. ఇప్పుడు ఎదురుగా ఇంట్లో ఉన్నమైన ఊరికి స్టవ్ దగ్గరికి వెళ్ళి ప్రతిసారి తినాలని రూల్ ఏం లేదు. అంత సర్ది కట్టుకుని పోతే వెనకాల ఆ సర్ది భుజాన్ని వేసుకొని ఆ సర్దిని తిని గమ్ముకు వచ్చేవాళ్ళు. ఇంట్లో మధ్యలో మళ్ళీ చెకోడీలు చక్రాలు ఎక్కడున్నాయి, ఈ కురుకురేలు కరకరాలు ఎన్ని ఎక్కడున్నాయి, కాఫీలు టీలు ఎక్కడున్నాయి. మళ్ళీ అప్పుడు అమ్మమ్మలు చాలా మంది బాగున్నారు కదా. పొద్దుగూకులు తినాలి అరగాలనే కాన్సెప్టే తప్పు అసలు. అవును, అంటే నేను వాళ్ళ పొద్దున్న ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ వచ్చింది. ఇప్పుడు ఏవైతే సో కాల్డ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారో ఇన్ఫ్లుయెన్సర్స్, హీరోలు హీరోయిన్లు, వాళ్ళు ఒరిజినల్ గా వాళ్ళు అమ్మో షుగర్ అంటారు. అడ్వర్టైజ్మెంట్లు మాత్రం శుభ్రంగా ఇస్తారు. అంటే డబ్బు కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఎన్నో అడ్వర్టైజ్మెంట్లు చేసేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం గురించి ఎవరు ఆలోచించట్లేదండి. మీ ఆరోగ్యం గురించి మీరు ఆలోచించుకోవాలి, నా ఆరోగ్యం గురించి నేను ఆలోచించుకోవాలి. మనం ఏంటంటే మన ఆరోగ్యం ఇంత దెబ్బతింది కదా, 10 మంది ఇలా అవ్వకూడదు అని మీరు చేసే ఒక ప్రయత్నం. అంటే మళ్ళీ అనుకోవచ్చు ఇది ఫ్రీగా ఇస్తున్నారా అంటే, ఏది ఫ్రీగా వస్తుంది ప్రపంచం? ఏది ఫ్రీగా రాదు. ఈ రోజుల్లో అయితే మంచి గాలి కూడా మనం మొక్కలు పెట్టుకుని పండించుకుని మనం చూసాం. అదే కదా, కరోనా అప్పుడు గాలి ఎంత విలువైందో చూసాం కదా. అబ్సల్యూట్లీ అండి. అది వాళ్ళు మార్కెటింగ్ వాళ్ళు ఏం చెప్పినా ముఖ్యంగా ఇంట్లో మహిళలు తెలుసుకోవాలండి. మన ఫుడ్ గురించి ఎక్కువ మహిళలు, నేను కోరుకునేది అయితే మహిళలను ఒక్కటే. సీరియల్ ఇవన్నీ చూస్తున్నప్పటికీ కూడా దాంట్లో కూడా మంచిని తీసుకొని టైం అంతా చూడండి, అవి కూడా చూడండి, కానీ ఫుడ్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి. వండే దాని మీద ఎక్కువ ఇష్టంగా వండండి. మంచి అల్యూమినియం పాత్రలు తీసేయటం కానీ, ఇన్ని తప్పులు చేసి మునగాకుని తీసుకుపోయి ఒక అల్యూమినియం పాత్రలు గాగబెట్టుకుని తాగిన ఉపయోగం ఏం లేదు. అంటే ఆ పాత్రలు కానీ విధానం కానీ ఎలా పండింది, ఎలా వస్తుంది ఆలోచించుకొని మంచిగా కుటుంబాన్ని కాపాడుకోవాలి. తను కూడా హ్యాపీగా ఉంటారు ఖచ్చితంగా. నానబెట్టిన బియ్యంలో మనకి నీళ్లు ఎక్కువ పట్టవేమో కదా? పడతాయి, కొంచెం పడతాయి. మామూలుగా ముడి బియ్యానికి 1/3 పడుతుంది. 1 గ్లాసు బియ్యం అయితే 3 గ్లాసు పడుతుంది. దీనికి 1.5 కొన్ని బియ్యంలో ఒకటి పోసిన ఉడుకుతుంది. అదే అంటున్నాను. ఇప్పుడు నేను నవారా మన రీసెంట్ తీసుకున్నప్పుడు 1-2 పడతాయి, కాకపోతే కొంచెం జారుగా అవుతుంది. పెరుగు రైస్ కి అయితే 3 కూడా పోస్తాము. పెరుగు మజ్జిగ పెరుగు రైస్ లో పెడతాం. దాంట్లో విజయరామ్ గారు అయితే దాంట్లో జీడిపప్పు వేస్తారు. ఎంత బాగుంటుందో పెరుగన్నం కూడా. అంటే మీరు చెప్తే నమ్మరు. అంటే ఒక బిర్యానీ పేరని కాదు కానీ ఒక 1000 రూపాయలు పెట్టిన బిర్యానీ పక్కన పెట్టి విజయరామ్ గారు ఒక నవారా రైస్ పెరుగు రైస్ పెడితే పెరుగు అన్నం సార్ సూపర్ అసలు. మామూలుగా ఉంటదండి. అవునవును, మీకు తెలుసు కాబట్టి చెప్తున్నాను, మిగతా వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. భోజనం చేసాం. ఆ బ్లాక్ రైస్ పొంగలి, అది రుచి ఎంత బాగుంది. స్వీట్
జిలేబీలు కానీ అసలు ఒరిజినల్ చూస్తే తెలుస్తుంది ఈవెన్ అది. శ్రీదేవి జాస్తి గారు కూడా ఎస్ ఆవిడ నల్ల బియ్యంతో పరమాన్నం పెట్టారు ఒకసారి. మ్యామ్ గుర్తుండే ఉంటుంది మీకు. అవును ఎంత బాగుందో, అవును మేడం, బెల్లంతో చేసి పెట్టారు ఆ రోజు. చాలా చాలా బాగుంది. బట్ ఏమైనప్పటికీ ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండి జనాలందరికీ కూడా, వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి. సో నేనైతే ఒకటి వాడి చూస్తాను, ఖచ్చితంగా. ఎందుకంటే బేసిక్ గా మునగాకు చేదుగా ఉంటుందనే ఒక ఫీలింగ్ నాకు. అవును. సో నేనే వాడి మీకు అప్డేట్ ఇస్తా తప్పకుండా. ఖచ్చితంగా ఈవెన్ మా మదర్ కూడా చెప్తాను. ఖచ్చితంగా. డ్రై లీఫ్ కూడా చూడండి. నేను కొన్ని కుకింగ్ వీడియోస్ నేనేం ప్రొఫెషనల్ గా చేసింది ఏం లేదు, అక్కడక్కడ చేసుకునేది నార్మల్ గా. చేశారా వీడియో ఎప్పుడైనా చేసి కుకింగ్ పెట్టారా? వీడియోస్ ఉన్నాయి కానీ బయట పెట్టేంత నార్మల్గా ఉంటాయి, అవి పాపులారిటీ అవ్వాలని కాదు, మీకు ఉపయోగపడితే. నేను ఎగ్ కర్రీలు ఎలా వేసాను, ఉప్మాలో ఎలా వేసాను, ఉన్న యూట్యూబ్ లో పెట్టారా? యూట్యూబ్లో పెట్టలేదు నేను, నాకున్నాయి. అచ్చా. కొంతమంది ఎవరైనా అడిగినప్పుడు పంపిస్తా ఉంటారు, డౌట్లు అడుగుతా ఉంటారు, పంపిస్తా ఉంటాను. ఓకే ఓకే. మామూలుగా పంపించండి, నాకు పంపించండి, చూద్దాం అసలు ఇప్పుడు ఎలా ఉందో. చాలా మంది అడుగుతా ఉన్నారు, అవి ట్రోల్ అవుతా ఉన్నాయి యూట్యూబ్ లో. కొంతమంది వాళ్ళు పెట్టుకుంటున్నారు, చాలా మంది అడుగుతున్నారు కొంచెం ఈ వంటలు ఎలా వాడుతున్నది ఒకసారి పెట్టమని. నెక్స్ట్ అది కూడా ఆలోచిస్తా ఉన్నాం పెట్టాలని. ఉపయోగపడే కార్యక్రమం. థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.